మీ అందరికీ హామీలన్నీ అమలు చేస్తామని చెప్తున్నాడు. సాధ్యమైతేగా అంటే వచ్చేది లేదు, సాల్వ్ అయ్యేది కూడా లేదు. మోడీ గారి గురించి రెండు మాటలు చెప్పిపోతాను, రెండే మాటలు చెప్తాను. మోడీ గారు ఒకనాడు అమెరికాకు పోదామని ఒక వీసా కోసం పెట్టుకున్నాడు. అమెరికా వీసా రిజెక్ట్ చేసింది. అంతకుముందు అబ్దుల్ కలాం అమెరికా పోతే ఎయిర్పోర్ట్లో అవమానపరిచింది. కానీ ఆ అమెరికా ఇవాళ మోడీ గారు అమెరికాకు పోతే రెడ్ కార్పెట్తో స్వాగతం పలికి వాళ్ళ పార్లమెంట్లో మాట్లాడుతున్నప్పుడు సెనేటర్లందరూ కూడా లేచి సప్పట్లు కొట్టి, ఇక్కడ జై మోడీ కాదు, అమెరికన్ సెనేటర్లు జై మోడీ అన్నటువంటి చరిత్రకు ఎదిగింది ఈ దేశం. అవునా కదా మీరు చెప్పండి. ఎందుకు ఓటేయాలి మోడీ గారికి అని చెప్తున్నాను నేను. రెండవది, మొన్న రష్యా ఉక్రెయిన్ యుద్ధం జరిగింది. మన పిల్లలు అక్కడ చదువుకొని పోతారు. ప్రపంచంలో ఎక్కడ కూడా యుద్ధాలు మొదలైన తర్వాత ఈ పిల్లల కోసం ఒక ఇష్యూ కోసం యుద్ధాన్ని ఆపేసిన చరిత్ర ఎప్పుడు లేదు. కానీ అక్కడ చదువుకునే పిల్లలు వాళ్ళ అమ్మ నాన్నకు మెసేజ్లు పెట్టారు. మా కళ్ళ ముందే మిసైల్ పేలుతూ ఉన్నాయి, మా కళ్ళ ముందు ట్యాంకులు పోతున్నాయంటే ఇరు దేశాల అధ్యక్షులతో మాట్లాడి యుద్ధాన్ని ఆపించి మన గాలి మోడోళ్ళకి మన జెండా కట్టి మన మంత్రులని ఫ్లైట్లలో కూర్చోబెట్టి ఆ పిల్లల్ని అమ్మా నాన్నకు అప్పచెప్పే చరిత్ర మోడీ గారిది. ఈ చరిత్ర ఎప్పుడన్నా ఉందా? మూడవది, ఇవాళ జమ్మూ అండ్ కాశ్మీర్ ప్రతినిత్యం సామాన్య పౌరులు కావచ్చు, మన సైనికులు కావచ్చు చచ్చిపోయారు ఎవ్రీడే. మన ఒక డాక్టర్ చెప్తున్నాడు, శ్రీనగర్ హాస్పిటల్లో బుల్లెట్ల గాయాలతో, బాంబు పేలులలో చేతులు కోల్పోయి కాలు కోల్పోయి రక్తం మడుగులలో గిలగిల కొట్టుకొని వచ్చేటువంటి వాళ్ళ సంఖ్య మోడీ గారు వచ్చిన తర్వాత తగ్గిపోయింది అన్నాడు ఆయన. ఏదైనా స్పెషల్ ప్రొవిజన్ పెడితే ఓ 10 ఏళ్ళకో 20 ఏళ్ళకో పెడతారు. కానీ 370 ఆర్టికల్ పెట్టి 70 సంవత్సరాలు గడిచినా కూడా దానిని తీసేసే ప్రయత్నం ఎవడు చేయలే. ఇవాళ మోడీ గారు ఒకటే అన్నాడు, నా దేశం జమ్మూ అండ్ కాశ్మీర్ నుంచి మొదలు పెడితే కన్యాకుమారి వరకు ఒకటే చట్టం, ఒకటే దేశం అని చెప్పిన మోడీ గారు 370 రద్దు చేసి ఇవాళ అక్కడ ఒక స్విట్జర్లాండ్ లాంటి ఇవాళ గొప్ప ప్రాంతంగా అభివృద్ధి చేసే ప్రయత్నం చేస్తున్నాడు నరేంద్ర మోడీ గారు. ఇవాళ అక్కడ బాంబు పేలుళ్ళు లేవు, టెర్రరిస్టు అటాకులు లేవు, చనిపోయిన సైనికులు లేరు. ఇవాళ ఇంతెందుకు మన హైదరాబాద్లో మీ పక్కకి సాయిబాబా గుడి, దిల్షుక్ నగరు, గోకుల్ చాటు, లుంబిని పార్కు బాంబులు పేలితే చనిపోయిన వాళ్ళు ఎవరు? చనిపోయిన వాళ్ళు అమాయక ప్రజలు చనిపోయిన మన కళ్ళారా చూసినాం. మోడీ గారు వచ్చిన తర్వాత ఎక్కడన్నా ఇవాళ పేలుళ్ళు ఉన్నాయా, సావులు ఉన్నాయా చెప్పండి. ఇవాళ భద్రతకి భరోసా ఇచ్చిన వ్యక్తి మోడీ గారు. నా దేశంలో కాదు, ఇతర దేశాల్లో జాక్కొని అమాయక ప్రజలు చంపే టెర్రరిస్టులని సింహాసనంగా మారిన మహనీయుడు నరేంద్ర మోడీ గారు. అవునా కదా మీరు చెప్పండి. మోడీ గారు పేదోళ్ళ బిడ్డ. ఊర్లల్లో మనం ఇక్కడ అంటున్నాడు అన్ని సౌకర్యాలు ఉంటాయి. ఊర్లల్లో మోడీ గారు వచ్చేంత వరకు మహిళలు బయలుభూమికి పోవాలంటే చెంబు పట్టుకొని 3 గంటలకు రోడ్ల పక్క పడిపోవాలి. కానీ మోడీ గారు నా భారత మాతలు వాళ్ళు, నా ఆడబిడ్డలు చెంబు పట్టుకొని ఈ కంప్యూటర్ యుగంలో కూడా చెంబు పట్టుకొని పోయే దుస్థితి ఎందుకు ఉండాలని చెప్పి ఇవాళ 12 కోట్ల ఇళ్లలో టాయిలెట్ కట్టించి, స్వచ్ఛ భారత్ కింద టాయిలెట్ కట్టించి మహిళల ఆత్మగౌరవాన్ని కాపాడిన బిడ్డ మోడీ గారు. అవునా కాదా? విశ్వకర్మ మీరు ఎప్పుడైనా చూసిందా? కేంద్ర ప్రభుత్వం నేరుగా ఒక స్కీమ్ లాంచ్ చేసి పేదలను ఆదుకోవాలని చెప్పిన చరిత్ర మనం చూసిందా? కానీ మోడీ గారు చూసిండు, దాని పేరు విశ్వకర్మ. 17 కులవృత్తులు చేసేవాళ్ళు, 17 వృత్తులు చేసే వరకు ఇవాళ అది రాబోతూ ఉంది. మొన్న మాకు టైం లేకుండా కానీ 100%
ఆ విశ్వకర్మని తెలంగాణ ప్రాంతంలో గొప్పగా అమలు చేసి పేదవాళ్ళను ఆదుకునే జిమ్మదాన్ని మాకు అప్పచెప్పమని చెప్పుకుంటున్నాం. నాకు తెలిసి విశ్వకర్మలు ఎంత దీనమైన బతుకులు బతుకుతారో, ఏ సైనేడ్ బంగారానికి మెరుగు పెడుతుందో గా సైనేడే మింగి చచ్చిపోతున్నటువంటి కుటుంబాల సంఖ్య విశ్వకర్మలు ఎంతో ఉందో నాకు తెలుసు. కాబట్టి యాంత్రీకరణ జరిగిన తర్వాత, యంత్రాలు వచ్చిన తర్వాత మొట్టమొదటిగా ఉపాధి కోల్పోయిన కులం విశ్వకర్మ కులం. ప్రపంచానికి నీడనిచ్చిన, ప్రపంచానికి వస్తువులిచ్చిన, ప్రపంచ మానవాళికి అన్నం పెట్టిన కులం ఇవాళ విశ్వకర్మ. గా విశ్వకర్మ ఇలా కన్నీళ్ళు పెడుతున్నాడు, గా విశ్వకర్మ ఇవాళ సూసైడ్ చేసుకుంటున్న పరిస్థితి చూసి ఇవాళ మోడీ గారు నేరుగా ఒక విశ్వకర్మ పథకాన్ని పెట్టిండు. ఇక్కడున్న ప్రభుత్వాలు దాని స్ఫూర్తిని అర్థం చేసుకోలేక దాన్ని అమలు చేయడంలో మోడీ గారికి అక్కడ పేరు వస్తుందని చెప్పి దాన్ని తొక్కిపట్టే ప్రయత్నం చేశారు. కానీ రేపు తప్పకుండా నేరుగా ఇక్కడ ఉన్న విశ్వకర్మలకే కాకుండా దాని పేరు మీద 17 కులాలకు కూడా న్యాయం చేసే పని తప్పకుండా చేస్తా అని చెప్పి మీకు మనవి చేస్తూ, మీ అందరికీ పేరు పేరున మోడీ గారు ఇవాళ జై శ్రీరామ్ అందరూ అంటారు, జై శ్రీరామ్ అన్నం పెడతా. జై శ్రీరామ్ అన్నం పెట్టదు బాబు, కానీ ఆత్మవిశ్వాసాన్ని ఇస్తుంది. నీకు ఆపద వచ్చినప్పుడు నీకు ఒక విశ్వాసాన్ని ఇచ్చేది దేవుడు. కాబట్టి అవమానపరిచే ప్రయత్నం చేయకండి. ఇవాళ 500 ఏళ్ల క్రితం కోల్పోయినటువంటి రామాయణాన్ని అందరినీ మెప్పించి ఒప్పించి ఇవాళ కట్టి అందరి ఇళ్లకు అక్షింతలు పంపించి నా దేశం చల్లగుండాలని చెప్పినటువంటి, నా ప్రజలు చల్లగుండాలని చెప్పి కోరినటువంటి మనిషి మీద ఇవాళ మాట్లాడడం సబబు కాదు. కాబట్టి ఇవన్నీ చాలా ఉన్నాయి చెప్తే, దయచేసి మీరందరూ కూడా రేపు 13వ తారీఖు నాడు కమలం పువ్వు గుర్తును గెలిపించాలని చెప్పి కోరుకుంటూ సెలవుతున్నా. భారత్ మాతాకి నరేంద్ర మోడీ గారి నాయకత్వం. కొంతమంది మన అమ్మలు ఈ సమస్యలో బీజేపీ చేస్తామని ముందుకు వస్తారు. మరి ఒక్కరిగా మా అన్నకు మా మాజీ ఎమ్మెల్యే గారికి మరి మా ఇన్ఛార్జ్ గారికి చిన్న